నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసిన కిక్ బాక్సింగ్ ఛాంపియన్ హర్ష రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. యూ రిప్రజెంటింగ్ ఆర్ ఇండియా అటు నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ కూడా. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు చాలా ర్యాపిడ్గా చాలా గ్రో అవుతున్న విధానం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మంది మన వాళ్ళు క్రికెట్ని ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు. అసలు మీకు కిక్ బాక్సింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి జాకీ చాన్ మూవీస్, బ్రూస్లీస్ చూస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేది, ఆ ఫైట్ సీన్స్ కానీ ఏదైనా. సో ఒక స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తా. ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ అటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడం అనేది మీకు ఎలా అనిపించింది? అంటే ఆ ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్తో ఆడినప్పుడు ఆ ప్లేయర్స్ అనేది మనం డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అనేది గవర్నమెంట్ సపోర్ట్ అంత లేదు. సిల్వర్ మెడల్ గెలిచారు ఇంటర్నేషనల్లో. సో అక్కడ రికగ్నైజేషన్ ఎలా ఉండింది? అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చారు. మన దగ్గర ఆ రికగ్నైజేషన్ ఎలా ఉంది? మన దగ్గర అసలు మేము వెళ్ళాము వచ్చాము అన్నట్టే ఉంది, కానీ గవర్నమెంట్ త్రూ అయితే ఏం సపోర్ట్ రాలేదండి. మీకు ఎప్పుడైనా అలా సివియర్ ఇంజురీస్ అవ్వడం జరిగిందా? అంటే నాది ఇక్కడ మజిల్ పుల్ అయింది, షోల్డర్ మజిల్ పుల్, ప్లస్ నోస్ నుంచి బ్లీడింగ్. హలో ఆల్, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్లో మన ఇండియాని రిప్రజెంట్ చేసిన కిక్ బాక్సింగ్ ఛాంపియన్ హర్ష రత్నాకర్ గారు మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. సో యూ రిప్రజెంటింగ్ ఆర్ ఇండియా అటు నేషనలీ అండ్ ఇంటర్నేషనలీ కూడా. అండ్ కంగ్రాచులేషన్స్, మీరు చాలా ర్యాపిడ్గా చాలా గ్రో అవుతున్న విధానం చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక్కసారి మీ బయోడేటా ఒకసారి చెప్తే, సో దట్ పీపుల్ కూడా తెలుస్తుంది. నాకైతే తెలుసు, యు ఆర్ రియలీ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ లిటరలీ. సో మీరు చాలా ఏ సపోర్ట్ లేకుండా, లైక్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేదంటే ఫినాన్షియల్ సపోర్ట్ లేకుండా త్రూ అదర్ సోర్సెస్, సో మీరు గ్రో అయిన విధానం చూస్తే నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తారు, ఏంటి కెరీర్ ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఇలా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు. యా. సో నేను 2012లో కిక్ బాక్సింగ్ అనేది ఒక స్పోర్ట్, నార్మల్గా ఒక హాబీ లాగా స్టార్ట్ చేద్దామన్నట్టు స్టార్ట్ చేశాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి జాకీ చాన్ మూవీస్, బ్రూస్లీస్ మూవీస్ అనేది, ఆ చైనీస్ మూవీస్ అనేది చూస్తా ఇంట్రెస్టింగ్ అనిపించేది, ఆ ఫైట్ సీన్స్ కానీ ఏదైనా. సో ఒక స్పోర్ట్ స్టార్ట్ చేద్దాం అన్నట్టు స్టార్ట్ చేస్తా. దాని తర్వాత మెల్లిగా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేస్తూ 2015లో నేను నేషనల్స్ పార్టిసిపేట్ చేశాను ఢిల్లీలో. ఓకే. సో దాంట్లో మెడల్ విన్ అయ్యి, ఇంకా ఆ తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా చెప్పాలంటే. ఆల్మోస్ట్ ఒక 7 years బ్రేక్ తీసుకొని మళ్ళీ 22లో మళ్ళీ నేను నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ స్టేట్లో నా వెయిట్ కేటగిరీలో నేనే 5 times గోల్డ్ మెడల్ విన్ అయ్యాను. సో 2022లో ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ఇండియాని రిప్రజెంట్ చేసి సిల్వర్ మెడల్, అండ్ నేషనల్లో బ్రాంజ్ వచ్చింది మొన్న 24లో కూడా. గ్రేట్. సో చాలా మంది మన వాళ్ళు క్రికెట్ని ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు. అసలు మీకు కిక్ బాక్సింగ్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? సో ఎక్కువగా మీరు ఇందాక చెప్పినట్టుగా జాకీ చాన్ కానివ్వండి, లేదంటే ఇలాంటి చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి చేశానంటున్నారు. ఎప్పుడు అనిపించలేదా క్రికెట్ కూడా చూస్ చేసుకుని ఉంటే బాగుండేదని? లేదండి, అంటే నాకు ఈ స్పోర్ట్ అనేది చిన్నప్పటి నుంచి ఆ ఫైట్ సీన్స్ అవి చూసి ఇంట్రెస్టింగ్, ఇంకా యూనిఫామ్ అనేది ఒక ప్యాషన్ ఉండేది. ఓకే. సో ఆ యూనిఫామ్ అంటే ఆ పోలీస్ కానీ అదైనా ఎక్కువ యాక్షనే కనిపిస్తుంది, మీరు మూవీస్ చూసినా ఏ చూసినా ఆర్మీది కానీ. సో అందుకని చెప్పేసి నాకు ఈ స్పోర్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే. సో మరి మీకు అలాంటి పర్క్స్ ఏమైనా వచ్చాయా? సో ఇప్పుడు మీరు ఒక ఛాంపియన్, సో అలాగా మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వడానికి మీకు ఇది హెల్ప్ చేసింది అనుకుంటున్నారా? చెప్పాలంటే గవర్నమెంట్ త్రూ అయితే ఏం సపోర్ట్ రాలేదండి. ఓకే. నేను రిప్రజెంట్ చేసి మెడల్ విన్ అయిన 2 times ఎగ్జామ్స్ అన్నీ క్లియర్ చేశాను త్రూ ప్రాపర్ ఛానల్. అంటే ఇప్పుడు 2018-19లో సబ్ ఇన్స్పెక్టర్ వచ్చింది తెలంగాణది. సో నేను ప్రిలిమ్స్, తర్వాత ఫిజికల్, మెయిన్స్ అన్నీ క్లియర్ చేసి వెరిఫికేషన్కి వెళ్ళా. అక్కడ కూడా అయిపోయిన తర్వాత స్పోర్ట్స్ నాది కన్సిడర్ చేయలేదు. ఓకే. బికాస్ గవర్నమెంట్ ఆర్డర్ అనేది ఒకటి 2012లో వచ్చింది, యునైటెడ్. అంటే స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంటుంది కదా, సో మీకు కన్సిడరేషన్ చేయలేదు?
ఎందుకని? అంటే మన దగ్గర అంత రికగ్నైజేషన్ లేదా? మన దగ్గర లేదు. ఇప్పుడు సేమ్ ఇదే హర్యానా గవర్నమెంట్ అలా దాంట్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ సర్టిఫికేట్స్ ఉన్నా వాళ్ళు ఏ మెడల్ విన్ అయినా కూడా గవర్నమెంట్ పిలిచి గవర్నమెంట్ జాబ్ ఇస్తది. బట్ మన దగ్గర నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఉన్నా కానీ రికగ్నిషన్ లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు 2012లో ఒక గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది స్పోర్ట్స్ 74 అని చెప్పేసి, జియో నెంబర్ 74. అది యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు వచ్చింది. స్టిల్ 12 years తర్వాత కూడా అదే జియోని ఫాలో అవుతున్నారు. దాంట్లో ఈ స్పోర్ట్ అనేది లిస్ట్ లేదు. బాక్సింగ్ ఉంది, ఖోఖో, రెజ్లింగ్ ఇలాంటివి ఉన్నాయి. బట్ ఈ కిక్ బాక్సింగ్ అనేది యాడ్ అవ్వాలి. బట్ కిక్ బాక్సింగ్ అనేది ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ మొత్తం రికగ్నైజ్ స్పోర్ట్. మన ఇండియాలో కూడా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అన్ని రికగ్నైజ్ చేసింది. ప్లస్ ఖేలో ఇండియాలో కూడా ఉంది. బట్ మన గవర్నమెంట్ అనేది ఇంకా అప్డేట్ చేయట్లేదు అది. సో మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆడారు. సో అప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మళ్ళీ అటు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడం అనేది మీకు ఎలా అనిపించింది? అది గ్రేట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవాలి. అంటే హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అన్నట్టు. బట్ ఏంటంటే ఆ ఇంటర్నేషనల్ కాంపిటీటర్స్తో ఆడినప్పుడు ఆ ప్లేయర్స్ అనేది మనం డిఫరెంట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మన దగ్గర అనేది గవర్నమెంట్ సపోర్ట్ అంత లేదు. బట్ అక్కడ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్ సపోర్ట్ చేసి వాళ్ళు ఒక ఆల్మోస్ట్ 5 to 6 hours కూడా పర్ డే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తా డెడికేటెడ్గా కంప్లీట్గా దాని మీదనే ఉంటాయి. యా, ప్లస్ వాళ్ళకి ఇంటర్నేషనల్ కోచెస్ అనేది ప్రొవైడ్ చేయడం, ఫెసిలిటీస్ అనేది అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో వాళ్ళ దగ్గర నుంచి మనకి స్కిల్ నేర్చుకునే ఆపర్చునిటీ కూడా దొరికింది అలా ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో మీరు అక్కడ సిల్వర్ మెడల్ గెలిచారు ఇంటర్నేషనల్లో. సో అక్కడ రికగ్నైజేషన్ ఎలా ఉండింది? అట్ ద సేమ్ టైం మీరు ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళొచ్చారు. మన దగ్గర ఆ రికగ్నైజేషన్ ఎలా ఉంది? అంటే వేరే కంట్రీస్లో అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఆల్మోస్ట్ హయ్యర్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి కంగ్రాచులేట్ చేస్తా అలా ఉంటుంది. మన దగ్గర అసలు మేము వెళ్ళాము వచ్చాము అన్నట్టే ఉంది కానీ అంటే ఎలాంటి సపోర్ట్ అనేది అయితే లేదు. ఎలా అనిపిస్తుంది అవన్నీ చూసినప్పుడు? లైక్ ఆల్మోస్ట్ మీరు చాలా అచీవ్ చేస్తారు ఆ స్టేజ్ వరకు వెళ్ళడానికి, హర్డిల్స్ అని దాటుకొని వెళ్ళి. సో డిడ్ యూ ఫీల్ డిసప్పాయింట్మెంట్ కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు Group 1 అనేది నేను మొన్న రాశాను, ఆల్మోస్ట్ 11 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. సో నేను రాశాను, బట్ దాంట్లో కూడా స్పోర్ట్స్ అనేది ఏది కన్సిడర్ చేయలేదు. జనరల్గానే నేను క్వాలిఫై అవుతే వెళ్ళి మళ్ళీ మెయిన్స్ రాసి వచ్చాను. ఓకే. సో బట్ ఇదే వేరే వాళ్ళని చూసుకుంటే అంటే ఇప్పుడు మొహమ్మద్ సిరాజ్ వరల్డ్ కప్కి వెళ్ళేసి వచ్చారు. బట్ క్వాలిఫికేషన్ లేకపోయినా క్యాబినెట్లో మార్చి వాళ్ళు ఉన్నారు వెళ్ళేసి వచ్చారని చెప్పేసి వాళ్ళకి డిఎస్పీ పోస్ట్ Group 1 ఇచ్చారు డైరెక్ట్గా. మేము ఆల్రెడీ స్ట్రగుల్ చేసి పోనీ క్వాలిఫై అయినా కూడా మాకు ఆ ఆపర్చునిటీ అనేది రావట్లేదు. ఓకే. సో ఇప్పుడు మీరు స్వతహాగా ఇంక మీరు ప్రిపేర్ అవుతున్నారు యూపీఎస్సీకి. సో ఆ ప్రిపరేషన్ ఎలా జరుగుతుంది? కంప్లీట్లీ ఇదేంటండి మీరు కిక్ బాక్సింగ్ అంటున్నారు, ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఫిజికల్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. మీరు మీ ఫిజికల్గా మీ బాడీని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి. అండ్ యూపీఎస్సీ వచ్చేసి కంప్లీట్గా నిరంతర విద్యార్థి అంటారు, చదువుతూనే ఉండాలి, ప్రిపేర్ అవుతూనే ఉండాలి. హౌ యూ కోప్ అప్ విత్ ఆల్ దీస్ థింగ్స్? ఫస్ట్ థింగ్ ఏంటంటే యూపీఎస్సీ ప్రిపేర్ స్టార్ట్ చేయాలనుకోరి కొంచెం మంది స్టార్ట్ చేస్తారు. దాంట్లో చాలామంది మిస్టేక్ చేసేదంటే ఐసోలేట్ అయిపోవడం. నేను చేశాను. సో ఐసోలేట్ అయిపోయి అంటే ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు. సో నేను బ్రేక్ తీసుకున్నాను. అందుకని చెప్పేసి నేను 2016 నుంచి ఆల్మోస్ట్ 22 వరకు బ్రేక్ తీసుకున్నా. అందుకని నేను ఎలాంటి కాంపిటీషన్ అంటే నేను బైక్ రేసింగ్ కూడా చేసేవాడిని అఫీషియల్గా ట్రాక్లో, KTM ఆరెంజ్ డే అని చెప్పేసి. బట్ అది కూడా అన్ని క్విట్ చేసేసి ఓన్లీ ప్రిపరేషన్ అని చెప్పి కూర్చున్నా. బట్ ఆఫ్టర్ సమ్ మిస్టేక్స్ అంటే లర్న్ చేసింది ఏంటంటే అలా ఐసోలేట్ కాదు, నార్మల్గా ఉండి, ప్లస్ నేను మళ్ళీ కిక్ బాక్సింగ్ స్టార్ట్ చేసింది అందుకనే. సో ఏంటంటే ఆ స్ట్రెస్ అనేది టూ మచ్ ఉంటుంది. సో నాకు ఇది కిక్ బాక్సింగ్ అనేది వెళ్ళి ఒక 2 hours చేసి వచ్చిన ఆ స్ట్రెస్ రిలీఫ్ లాగా ఇంకా నేను ఆ డిసిప్లిన్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాను. సో ఎవరికైనా కానీ ఒక స్పోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి ఇప్పుడున్న జనరేషన్లో ఆ స్ట్రెస్ వల్ల. సో అది మేజర్ రిలీఫ్ లాగా, స్ట్రెస్ బూస్టర్ లా. ఓకే. ఎలా ఉంటుంది బేసిక్గా ఈ ఛాంపియన్స్ మైండ్ సెట్స్ కానివ్వండి, మెంటాలిటీస్ కానీ ఏ విధంగా ఉంటాయి ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎస్పెషల్లీ? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో స్పోర్ట్, అది కూడా ఈ కాంబాట్ స్పోర్ట్స్ అనేది, ఆ రింగ్లో ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ చాలా ఫియర్ ఉంటుంది. కానీ ఫస్ట్ వెళ్ళి ఆ రింగ్లో ఫేస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ రింగ్ అనేది అలవాటు అవుతుంది. సో ఆ తర్వాత అంటే మీకు ఎలా ట్రైన్ చేస్తారు ట్రైన్ చేసే వాళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి, సిన్స్ ఫ్రమ్ ది బిగినింగ్ హౌ యూ స్టార్టెడ్? అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం బాడీ స్ట్రెంథనింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఇంజురీస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ స్పోర్ట్లో. ఓకే. కొంచెం మందికి బోన్ డిస్లోకేట్ అవ్వడం, ఫ్రాక్చర్ అవ్వడం అండ్ నోస్ బ్లీడింగ్ అనేది అది కామన్. సో అందుకని చెప్పేసి మేము ట్రైనింగ్లో కూడా ఫస్ట్ అంటే వెళ్ళేసి స్పైరింగ్ చేసేవాళ్ళని చెప్పేసి ఓ ఫైట్ చేసేవాళ్ళు అన్నట్టు కాకుండా ఫస్ట్ మనం
మెంటల్లీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, అంటే మన బాడీని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే ఫస్ట్. కిక్ బాక్సింగ్ అంటే సినిమాలో చూపించినట్టు అటు ఇటు డిష్యూమ్ అని కొట్టేస్తా ఉంటారా? యా, అంటే మాది ఇప్పుడు బాక్సింగ్కి ఏంటంటే ఓన్లీ హ్యాండ్స్ యూస్ చేస్తారు, అది కూడా ఓన్లీ అప్పర్ యా యా పార్ట్ వరకు. కిక్ బాక్సింగ్ వచ్చేపాటికి బోత్ లెగ్స్ అండ్ హ్యాండ్స్ మేము యూస్ చేస్తాం అండ్ బాడీ ఫుల్ కాంటాక్ట్ ఉంటుంది, అంటే ఫేస్ మీద కూడా కిక్ చేయొచ్చు. ఓ సో మీకు ఆ దెబ్బలు గట్టిగానే తగులుతాయి అయితే. సో అందుకని చెప్పేసి మేము ఈ ట్రైనింగ్లో ఫస్ట్ ఆ మెంటల్లీ కూడా అంటే తీసుకున్న విస్టాండ్ అవ్వాలి, మళ్ళీ ఫైట్ చేయాలి అనేది అది ఒక ట్రైన్ చేసుకోవాలి. ప్లస్ ఆ ఫిజికల్గా కూడా కండిషనింగ్ చేస్తాం. ఇప్పుడు టోర్నమెంట్ ఉంది అంటే ఒక 1 month మొత్తం ఇప్పుడు డిఫరెంట్ మన పార్ట్నర్స్ ఉంటాయి టీంలో, వాళ్ళతో కావాలని చెప్పి హిట్ చేయించుకుంటాం, అంటే కండిషనింగ్కి. ఓకే. సో ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ ట్రైనింగ్ సెషన్లో 1 hour 1.5 hour ట్రైన్ చేసింది రింగ్లో వెళ్ళినాక అది జస్ట్ 2 minutesలో మనకి ఆ ఎనర్జీ అయిపోయింది. అంటే రింగ్లో ఇంకా ఫుల్ ఎనర్జీ యూస్ చేస్తాం. ఓకే. సో ఆ 2 minutesలో మొత్తం ఎనర్జీ డౌన్ అయిపోద్ది అలా. సో మోస్ట్ ఆఫ్ ద ఇంజురీస్ ఎక్కడ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కిక్ బాక్సింగ్ లో? నోస్ మెయిన్, ప్లస్ కొంచెం మందికి డిస్లొకేట్ అవుతుంది, అంటే పంచెస్ కానీ ఏదైనా చేసినప్పుడు ఆ మిస్ అయినప్పుడు జర్క్ వచ్చేస్తుంది. సో కొంచెం మందికి డ్రాప్ అయిపోయింది. ఓకే. సో మళ్ళీ వాళ్ళు పర్ఫామ్ చేయొచ్చు, అంటే మళ్ళీ కొంచెం రికవరీ తీసుకొని కరెక్ట్ డైట్ తీసుకొని ఒక 6 months అలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. మీరు ముక్కు మీద హిట్ చేస్తారన్నారు, జస్ట్ కొంచెం ఏదైనా తగులుతేనే అమ్మా అనిపిస్తుంది, హిట్ చేస్తే నోస్ బ్లీడింగ్ అవ్వడం, దీనికి ఏమైనా ప్రమాదం అలా అది ఏం లేదు. అంటే ఇంత ముందల అనేది ప్రొటెక్షన్ గేర్ అనేది యూజ్ చేయకుండా ఆడేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటంటే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ సో కంపల్సరీ రూల్స్ చేసింది. ప్రొటెక్షన్ గేర్ అంటే హెడ్ గేర్ ఒకటి, ఇది షిన్ గార్డ్ అని చెప్పేసి అది కంపల్సరీ యూజ్ చేయాలి, ఎందుకంటే ఈ బోన్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే. సో దానివల్ల ఒకవేళ హ్యాండ్కి కిక్ చేసినా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఈ షిన్ గార్డ్ అని చెప్పేసి విరాల్ సేఫ్టీ గురించి యూజ్ చేయడం, ప్లస్ బూట్స్ అని ఆ సేఫ్టీ గేర్ యూజ్, బట్ ఈ ఫ్రంట్ బాడీ మొత్తం ఓపెన్ ఉంటుంది. ఓకే. సో ఫేస్ ఇదంతా కూడా కాంపిటీషన్స్కి వెళ్ళడం, అసలు ట్రైనింగ్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడడం, స్టేట్ లెవెల్ అండ్ దెన్ నేషనల్, ఇంటర్నేషనల్, ఇవన్నీ కూడా మీ ఓన్ మనీ పెట్టుకొని మీ ఓన్గా ఇవన్నీ కిట్స్ అన్నీ అంటారు కదా. సో ఏదైనా గవర్నమెంట్ తరపు నుంచి కానీ లేదంటే ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుండి కానీ వస్తాయా, లేదా మీరే మొత్తం అంత మనీ అంతా పెట్టుకుంటారు? లేదు, మొత్తం మేమే పెట్టుకుంటాం. అదే మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు దానివల్ల ఇంకా ఇప్పుడు ఏషియన్ ఛాంపియన్షిప్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ అవుతున్నాయి, బట్ అక్కడికి వెళ్ళాలంటే మినిమం 2 lakhs అనేది కంపల్సరీ ఖర్చు అవుతుంది. ఓకే. బట్ దానివల్ల ఇప్పుడు పోనీ ఏదైనా అడ్జస్ట్ చేసుకొని వెళ్ళినా ఇక్కడికి వచ్చినాక బ్యాక్ హోమ్లో స్టేట్ నుంచి కానీ గవర్నమెంట్ ఏమీ రికగ్నిషన్ లేదు, సపోర్ట్ లేదు. ఓకే. సో ఎవరైనా వాయిస్ రైజ్ చేస్తారా దీని గురించి, వి ఆల్సో నీడ్ రికగ్నైజేషన్ అన్నట్టుగా? అంటే ఇప్పుడు తెలంగాణ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఉంది, ఇప్పుడు ఇండియన్ ఫెడరేషన్ ఉంది, ప్లస్ అన్ని స్టేట్స్లో అసోసియేషన్. అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి డాక్యుమెంట్స్ అని ప్రాపర్ డాక్యుమెంటేషన్ అని సబ్మిట్ చేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ 6 months అవుతుంది. బట్ స్టిల్ ఇంకా అది ఆ ప్రాసెస్ అవ్వలేదు, ఇంకా పేపర్ ఎక్కడో పెండింగే ఉంది. ఓకే. సో మీ ఇంట్లో సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి? మీరు ఎంతమంది, అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫాదర్ ఫస్ట్ డిపార్ట్మెంట్లో చేసేవాళ్ళు, తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల రిటైర్మెంట్ తీసుకున్నారు. మా మదర్ అండ్ మా సిస్టర్ ఉంది, ఎల్డర్ సిస్టర్, షీ ఈస్ మ్యారీడ్. ఓకే. సో మీరు ఒక్కళ్ళే ఇప్పుడు. సో మీరు అటు యూపీఎస్సీకి ఇటు కిక్ బాక్సింగ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మీ పేరెంట్స్ ఎప్పుడు అనలేదా ఎందుకు ఈ కిక్ బాక్సింగ్, మంచిగా చదువుకోను లేదంటే ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అని ఎప్పుడు ఇంటరప్ట్ చేయలేదా? లేదు, అంటే మా ఫాదర్ ఒక టైం అంటే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతా అంటే బయట చూస్తారు కదా, ఏదో ఒక జాబ్ చేయొచ్చు కదా అంటే మా మమ్మీ లేదు, తను ఏం ప్రిపేర్ అవుతున్నాడో నాకు తెలుసు, ఎంత స్ట్రగుల్ అవుతున్నాడో నాకు ఐడియా ఉంది, సో తను ఏదో ఒక రోజు ఏదో ఒకటి అచీవ్ చేస్తాడు అని చెప్పేసి, ఇంకా నేను ఆ స్పోర్ట్ అనేది నాకు అది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో ఇప్పుడు కిక్ బాక్సింగ్ నెక్స్ట్ ఫర్దర్ గా ఎక్కడ ఉన్నాయి మీకు కాంపిటీషన్స్? ఇప్పుడు ఫెబ్లో ఇంటర్నేషనల్ ఉంది, ఢిల్లీలో ఉంది. సో మోర్ దెన్ 20 countries కూడా వస్తారు పార్టిసిపేట్ చేయడానికి. ఓకే. ఆ ప్రిపరేషన్ ఎలా నడుస్తుంది? ఫెబ్లోనే ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ టైం కూడా లేదు కదా. యా, అంటే నేను ఇప్పుడు నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు దాకా ఫామ్ లో లేను, సో మళ్ళీ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలంటే స్టేట్ లో ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఎగ్జామ్స్ వచ్చినాయి కాబట్టి Group 1 మొన్న మెయిన్స్ రాసాను అక్టోబర్లో, మొన్న సండే మండే ఈ 15-16 Group 2 అయింది. సో ఇప్పుడు అవి రాసేసి ఇంకా మళ్ళీ ఇప్పుడు నుంచి వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఇంకొక వైపు కాంపిటీషన్స్ ఉన్నాయి. సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందండి కాంపిటీషన్ టు కాంపిటీషన్? అంటే ఫస్ట్ వచ్చేసి మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో పార్టిసిపేట్ చేయాలి, దాంట్లో సెలెక్ట్ అవుతే నేషనల్కి స్టేట్కి సెలెక్ట్ చేస్తారు. మళ్ళీ స్టేట్లో ఆడినాక అంటే టాప్లో వచ్చిన వాళ్ళని నేషనల్కి, అక్కడి నుంచి మళ్ళీ ఇంటర్నేషనల్కి అలా, అంటే టాప్ 1, 2, 3. ఓకే. సో వాళ్ళు బాడీ ఫిట్నెస్ అవన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు?
అంటే వెయిట్ కేటగిరీ అనేది కంపల్సరీ చెక్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మైనస్ అంటే పర్టికులర్ గా ఇంత వెయిటే ఉండాలి. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అంటే పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. అవును. సో అంటే మొన్న మన ఒలింపిక్ కమిటీ ఒలింపిక్ గేమ్స్లో మన ఇండియన్ రెజ్లర్ కూడా 100 grams వల్ల ఓకే యా మెడల్ మిస్ అయింది. యా, సో అది కంపల్సరీ చెక్ చేస్తారు. టైం ఇస్తారు. ఒక 1 hour కావాలంటే ఒక 100 grams 200 grams ఎక్కువ ఉన్నారంటే వెళ్ళేసి మీరు కావాలంటే తగ్గించుకోరండి అని చెప్పేసి. సో తగ్గే వాళ్ళు కూడా ఉంటారు, కొంచెం మంది 500 grams అలా కూడా తగ్గుతారు. ఓకే. సో మీకు ఛాలెంజింగ్ గా అనిపించిన సిచ్యువేషన్ ఏంటి ఈ ప్రాసెస్ లో? అంటే ఇప్పుడు ఫినాన్షియల్ ఒకటి కంపల్సరీ, అది ఎందుకంటే మన ఓన్ పెట్టుకోరే అడ్జస్ట్ చేసుకొని వెళ్తాం, బట్ వచ్చినాక ఏం సపోర్ట్ ఉండదు. సో వేరే స్పోర్ట్స్కి ఏమో రికగ్నేషన్ ఉంది, సో వాళ్ళు చిన్నగా పార్టిసిపేట్ చేసినా కూడా వాళ్ళకి ఎక్కువ రికగ్నేషన్ వస్తుంది. కానీ మేము ఎంత చేసి ఒకవేళ తెలంగాణ ఇండియా అని చెప్పేసి రిప్రజెంట్ చేసినా ఏం సపోర్ట్ లేదు. ఓకే. సో మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోవడానికి మీరు ఏం ఫాలో అవుతారు? అంటే మెయిన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఆ టైంలో నేను అందుకని చెప్పేసి కిక్ బాక్సింగ్ అనేది నేను కంపల్సరీ ఆ డైలీ వెళ్ళాలి అని చెప్పేసి. సో నేను అదే ఇంకా రన్నింగ్కి కూడా ఓన్ బూస్టప్ అనమాట. సో మీకు జనరల్ గా ఏదైనా స్పోర్ట్స్ కి ఇలాంటి కాంపిటీషన్స్ అప్పుడు స్పాన్సర్షిప్స్ ఉంటాయి కదా, అలా కిక్ బాక్సింగ్ ఏం స్పాన్సర్షిప్స్ ఉండవా? ఏం స్పాన్సర్ గవర్నమెంట్ నుంచి అయితే ఏం లేదు, ప్రైవేట్గా ట్రై చేస్తున్నాం, బట్ అంటే చాలా రేర్. అంటే ఈ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసి ఆ గవర్నమెంట్ ఆర్డర్ స్పోర్ట్స్ దాంట్లో యాడ్ చేస్తే ఆ స్పాన్సర్స్ కూడా ముందరకు వస్తారు. ఓకే. రికగ్నైజ్ స్పోర్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఎంత ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోసియేషన్ రికగ్నైజ్ చేసినా, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ చేసినా ఇక్కడ స్టేట్లో లేదు, ఆ జియో గవర్నమెంట్ ఆర్డర్లో లేదు. సో అది వెళ్ళి చెప్పడానికి కూడా లేదు అది. ఓకే. సో ఇప్పుడు మీరు ఫినాన్షియల్గా అంటే మీరు చదువుకుంటున్నారు, ఒకవైపు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, ఇంకోవైపు కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో మీరు ఎర్నింగ్ ఏమైనా చేస్తున్నారా లైక్ ఫ్రమ్ యువర్ సైడ్, లేదంటే మీ ఫాదర్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారా? అంటే ఫాదర్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తున్నా, ప్లస్ మా అంకుల్ది ఓన్ బిజినెస్ ఉంది, సో ఆయనకి నేను సపోర్ట్ చేస్తా కొంచెం అలా. ఓకే. ఓకే. సో యూ ఆల్సో ఎర్న్ సమ్ ఆర్ ద అదర్ వే. సో జనాలు ఎవరైనా సరే, చిన్న పిల్లలు కానివ్వండి, ఇలా కాంపిటీషన్ వైపు ఛాంపియన్షిప్స్ అవ్వాలని కలలు కనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో ఎవరికైనా కానీ ఇప్పుడున్న జనరేషన్లో కంపల్సరీ స్పోర్ట్స్ అనేది ఇంపార్టెంట్, అది ఏ స్పోర్ట్ అయినా కానీ. ఓకే. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒకటే కాదు, ఇప్పుడు చూస్తున్నాం మనం రీసెంట్గా మన గ్రాండ్ మాస్టర్ చెస్ 18 years, అవునవును, అతను స్పోర్ట్ చూస్ చేసుకున్నాడు. స్కూల్ 4th class నుంచి క్విట్ చేశాడు, బట్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మొత్తం రికగ్నేషన్ వచ్చింది. సో స్పోర్ట్స్ అనేది కంపల్సరీ ఒక హ్యాబిట్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటే ఇప్పుడున్న జనరేషన్లో. ఎందుకంటే మన చిన్నప్పుడు బయట వెళ్ళేసి ఆడడం వల్ల ఇప్పుడు అందరూ చాలామంది ఫోన్సే యూజ్ చేస్తున్నారు. సో ఫిజికల్ ఫిట్ ఉండట్లేదు, ప్లస్ ఆ సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు, వాళ్ళ బోన్ స్ట్రాంగ్ ఉండట్లేదు, దానివల్ల వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అవును. సో ఈ స్పోర్ట్స్ ఎవరైతే ఫాలో అవుతారో, స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, వాళ్ళ హెల్త్ చాలా బాగుంటుందా? అవును. ఓకే. సో కంప్లీట్లీ ఫిజికల్ ఫిట్నెస్ అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఫుడ్ హ్యాబిట్స్ ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటూ ఉంటారు పర్టికులర్లీ? ఫుడ్ అంటే మోస్ట్లీ బాయిల్డ్ తినమంటారు, అండ్ రైస్ కూడా క్వాంటిటీ తగ్గించేసి. అంటే ఇప్పుడు నార్మల్ టైంలో అయితే నేను అన్ని తినేస్తాను, బట్ ఈ టోర్నమెంట్స్ ఉన్నప్పుడు ఇంకా రైస్ క్వాంటిటీ తక్కువ చేసేసి వెజిటేబుల్స్ కూడా బాయిల్ క్యాలిక్యులేటెడ్ గా వెయిట్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో మీకు కిక్ బాక్సింగ్ లో పాయింట్స్ ఏ విధంగా ఉంటాయి బేసిక్ గా? అంటే వాళ్ళు కిక్ చేస్తున్నప్పుడు కానీ ఎంత హార్డ్ గా కిక్ చేస్తే పాయింట్స్ ఉంటుందా, ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఆడేది ఫుల్ కాంటాక్ట్. ఇప్పుడు కిక్ బాక్సింగ్ లో కూడా 3 types ఉంటాయి. పాయింట్ ఫైట్ అని చెప్పేసి జస్ట్ పాయింట్ టచ్ చేస్తే పాయింట్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ కిక్ లైట్ అని చెప్పేసి లైట్ కాంటాక్ట్ అని చెప్పేసి అవి జస్ట్ టచ్ చేస్తే అంటే ఏరియాస్ ఉంటాయా పర్టికులర్ ఏరియాస్? త్రీ ఈవెంట్స్ వచ్చి ఈ 3 events పాయింట్ ఫైట్, కిక్ లైట్, లైట్ కాంటాక్ట్ అనేది ఈ మ్యాట్ ఉంటుంది. ఉట్టి మ్యాట్ మీద ఆడతారు కింద. లో కిక్, ఫుల్ కాంటాక్ట్, K1 అని చెప్పేసి. K1 లో ఏంటంటే నీ కూడా అలౌడ్ ఉంటుంది, నీతో కూడా కిక్ చేయొచ్చు. సో నేను ఆడేది ఫుల్ కాంటాక్ట్, సో రింగ్ లో ఆడతాను. సో ఈ 3 రింగ్ లో ఉన్న స్పోర్ట్ మాత్రం గట్టిగా హార్డ్ హిట్ చేస్తేనే పాయింట్ వస్తుంది, జస్ట్ ఇలా టచ్ చేస్తే మాత్రం డిస్క్వాలిఫై చేస్తారు. ఓకే. మీకు ఎప్పుడైనా అలా సివియర్ ఇంజురీస్ అవ్వడం జరిగిందా? జరిగింది. ఎలాంటి ఇంజురీ జరిగింది? అంటే నాది ఇక్కడ మజిల్ పుల్ అయింది, షోల్డర్ మజిల్ పుల్, ప్లస్ నోస్ నుంచి బ్లీడింగ్. ఓకే. సో అంటే ఫస్ట్ రౌండ్ లోనే నోస్ మీద అది హిట్ అయింది.
ఆ బ్లీడింగ్ వస్తుంది. బట్ ఏంటంటే నేను ఫస్ట్లో మీకు చెప్పాను ఇందాక, మెంటల్లీ కూడా స్ట్రాంగ్ ఉండాలని చెప్పి. Yeah, ఈ yeah. స్పోర్ట్ చూస్ చేసుకున్నప్పుడు ఆ బ్లడ్ వస్తుందని చెప్పేసి మనం ఆ థాట్ వచ్చిందంటే ఫైట్ చేయలేము. Okay. నెక్స్ట్ అంటే 3 రౌండ్స్ అలా ఆడుతుంది, ఈచ్ రౌండ్ 2 minutes అలా ఉంటుంది. ఓకే సో ఆ 2 రౌండ్ నెక్స్ట్ ఇంక వెళ్ళలేము. ఓకే సో మనం అది ఓవర్కమ్ చేసేసి ఓకే వస్తుంది వీ కెన్ ఓవర్కమ్ అన్నట్టు ఆడితే మనం అంటే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో కంప్లీట్గా ఇప్పుడు దాకా మాట్లాడుతుంది కంప్లీట్ యూపీఎస్సీ అండ్ కిక్ బాక్సింగ్ అయిపోయింది. వాట్ అబౌట్ యువర్ పర్సనల్ లైఫ్? ఏమన్నా ఏమన్నా ఉందా పర్సనల్ లైఫ్, లైక్ లవ్ లైఫ్ ఆర్ సంథింగ్? ఇప్పుడేం లేదు. ఇప్పుడేం లేదా? మీకు ఏమైనా హార్ట్ బ్రేక్స్ అయ్యాయా? అవి అవుతాయి. మీ పేరెంట్స్కి తెలీదా? తెలుసా? సో అలాంటివి అయినప్పుడు హౌ యూ కోప్ అప్? అవి ఎలా అనిపిస్తాయి? సో సైమల్టేనియస్లీ మీ లైఫ్ కొంచెం హర్డిల్స్ లానే ఉంటుంది, దానికి ప్రిపేర్ అవ్వాలి, దీనికి ప్రిపేర్ అవ్వాలి, యూ కంప్లీట్లీ ఆక్యుపైడ్ కదా. మళ్ళీ ఇలాంటివి వచ్చినప్పుడు హౌ యూ? అంటే అది కూడా కరెక్ట్ కోవిడ్ టైంలో అయ్యింది. అయ్యో. సో నేను ఇంకా ఆ టైంలో మొత్తం యూపీఎస్సీ సైడ్కి షిఫ్ట్ చేశాను. ఓకే. సో అప్పుడు యూపీఎస్సీలో సిఏపిఎఫ్ అని చెప్పేసి ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఓకే. అసిస్టెంట్ కమాండెంట్ డైరెక్ట్ ఈ సెంట్రల్ పోలీస్ ఫోర్స్. ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మీరు ఆర్మీ డ్రెస్ వేసుకొని చూస్తారు బయట ఎలక్షన్స్ మన స్టేట్ లో. వాళ్ళ ఆర్మీ కాదు యాక్చువల్లీ, సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్, సిఆర్పిఎఫ్ అంటారు. ఇప్పుడు నక్సలైట్ ఏరియాస్ లో లేదా ఎయిర్పోర్ట్స్ లో కూడా వాళ్ళ ఆర్మీ కాదు, ఈ సిఏపిఎఫ్. సో దాంట్లో అసిస్టెంట్ కమాండ్ అంటే మన ఈక్వల్ టు ఏసీపీ ర్యాంక్ ఇక్కడ స్టేట్ లో, సిటీస్ లో, డిస్ట్రిక్ట్స్ లో డిఎస్పీ ర్యాంక్. సో నేను ఆ ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ ఒక 6 hours పడుకునేవాడిని. మిగతా 8 hours ఆ కోవిడ్ టైంలో 18 hours కూర్చొని ఎగ్జామ్ రాసుకుంటా ఇంట్లోనే. అంటే ఎవరైనా వచ్చినా కూడా మాకు తెలిసిన వాళ్ళు మేబీ 1-2 weeks లో ఒకసారి నన్ను చూసేవాళ్ళు బయట, రూమ్ బయట. ఓహో, మరి అంత ఐసోలేట్ అయిపోయే వాళ్ళ? అప్పుడు అలా ప్రిపేర్ అయ్యాను. సో అదే ఇంకా నువ్వు చదువుకుంటూనే ఉండు అని అందా అమ్మాయి? సో అంతే కదా. సో మీరు ఎలాగో ఐసోలేట్ అయిపోయారు. సో ఇంకా సో మీరేం లేదు అంటే అది అయిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేట్ చేసే. ఓహో, ఓకే. ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా అవుతారు బ్రేకప్ తర్వాత. ఏదో ఒకటి పాజిటివ్, ఇటు నెగిటివ్. సో వాట్ ఎవర్, జోక్స్ అపార్ట్. సో మీ గోల్ ఏంటి బేసిక్ గా? నాది మెయిన్ యూపీఎస్సీ, సివిల్ సర్వీస్, ఐపీఎస్ అనేది నాకు అంటే యూనిఫామ్ ప్యాషన్ ఎక్కువ. ఓకే. సో ఐపీఎస్ ఈ కిక్ బాక్సింగ్ ఇదంతా కూడా యూనిఫామ్ ప్యాషన్ తో అయ్యారా? కైండ్ ఆఫ్ కొంచెం అంటే ఆ మూవీస్ చిన్నప్పటి నుంచి చూస్తా, యాక్షన్ చూస్తా, ఇలా ఫైట్ చేస్తూ ఉంటాను. అంటే నేను ఫైట్ చేయాలి. సో కిక్ బాక్సింగ్ లో ముందుకు రావడానికి ఇది కూడా ఒక రీజనా? లైక్ గవర్నమెంట్ తరపు నుండి కొంచెం రికగ్నైజేషన్ వస్తే మేబీ ఐ హ్యావ్ మోర్ ఛాన్సెస్ టు గెట్ ఇంటు దిస్ అన్నట్టు? బట్ అది రికగ్నిషన్ లేదు. బట్ ఇప్పుడు ఒకవేళ వస్తే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుందని ట్రై చేస్తున్నా, బట్ ఆ రికగ్నిషన్ లేదు. ఓకే. సో మీరు జనరల్గా నార్మల్ టైంలో ఏం చేస్తూ ఉంటారు? అండ్ మోస్ట్లీ మీకు టైం ఉంటుంది అనుకోండి, ఒకవేళ టైం ఉంటే మీరు ఏం చేస్తారు? యాక్చువల్లీ అంటే నేను మామయ్యకి సపోర్ట్ చేస్తున్నాను. అంటే హీ హాస్ ప్రొడక్షన్ వస్తున్నాయి, డబ్బుస్క్రీన్ ప్రొడక్షన్, ఓకే, ఫిల్మ్ ఇండస్ట్రీ, యాడ్స్ కి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే. సో మోస్ట్లీ మహేష్ బాబు యాడ్స్ అన్ని ఆయనే చేస్తారు. ఓకే, సూపర్ సూపర్. సో నేను ఇంకా సపోర్ట్ చేస్తా. ఆ షూట్స్ ఉన్నప్పుడు నేను చూస్తారా మూవీస్ మీరు? చూస్తాను. ఓకే. సో అదే ఇదే అంటారు. సో అప్పుడు నేను ఎప్పుడైతే ఐసోలేషన్ అయిపోయానో అప్పుడు మూవీస్ కూడా వెళ్ళేవాడిని కాదు, ఫ్రెండ్స్ ని కలిసేవాడిని కాదు. ఎవరు నన్ను వచ్చినా కూడా ఇంటికి ఎప్పుడో ఒకసారి చూసేవాళ్ళు. ఆ తర్వాత ఈ కోవిడ్ టైంలో అయిపోయిన తర్వాత 22 నుంచి నేను మళ్ళీ కిక్ బాక్సింగ్ స్టార్ట్ చేసి మళ్ళీ బయటికి రావడం. అది అంటే ఐసోలేట్ అయ్యి ప్రిపేర్ అవ్వడం కాదు, ఏదైనా కానీ మామూలుగా ఇంకా సోషలైజ్ అవుతేనే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పి. బేసిక్ గా మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ పర్సన్? ఇంట్రోవర్టెడా లేదా ఎక్స్ట్రోవర్టెడా? ఇక్కడైతే కనిపించడానికి ఇంట్రోవర్టెడ్ లాగా కనిపిస్తున్నారు. మరి మీరు జనరల్ గా ఎలా ఉంటారు? అదే అనుకుంటారు చాలా మంది. బట్ మా స్కూల్ ఫ్రెండ్స్ అంటే మేము ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి ఇప్పటికీ కలుస్తూ ఉంటాం. సో వాళ్ళకి బాగా ఓపెన్ గా ఐడియా కొంచెం. అప్పుడు ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రోవర్టెడ్, అప్పుడప్పుడు ఎక్స్ట్రోవర్టెడ్, అప్పుడప్పుడు ఇంట్రోవర్టెడ్, మీకు నచ్చినట్టుగా. సో మొత్తానికైతే ఫుల్లీ ఆక్యుపైడ్ అంటారు. సో మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారా మీ ఫ్రెండ్స్ కి? రే స్పోర్ట్స్ లో జాయిన్ అవ్వండి రా, రేపు చేయండి రా చెప్తాను. వాళ్ళేమో ఇంకా చూస్తావా నేను ఎంత ఫిట్ గా ఉన్నాను అలా నన్ను కానీ వాళ్ళని మోటివేట్ చేస్తా. కొంచెం మంది వస్తారు, స్టార్ట్ చేస్తారు, మళ్ళీ లేదు కుదరట్లేదు, అవ్వట్లేదు, లేవలేకపోతున్నాను మార్నింగ్. ఓకే. సో మీతో ఎప్పుడు అంటే మీరు లోగా ఫీల్ అయినప్పుడు వాట్ యూ డు నెక్స్ట్ పాయింట్? అంటే లోగా ఫీల్ అవుతున్నప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? ఎవరితో మాట్లాడతారు? స్కూల్ ఫ్రెండ్స్ అంటే నా బెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసుకో, ఇంకా మేము షేర్ చేసుకుంటా ఉంటాం. ఓకే. అంటే ఫ్రెండ్ అంటే మీ దృష్టిలో ఏంటి?
లైక్ దే ఆర్ లైక్ ఎ బ్రదర్ ఫర్ మీ బికాస్ దే ఆర్ కనెక్టెడ్ అండ్ మా పేరెంట్స్ కూడా మా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన నా ఇంకో కొడుకు అని చెప్పుకుంటారు అలా. ఓకే. సో యూ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ యువర్ Yeah. లైఫ్. యాహ్! మీరు ఖచ్చితంగా మంచి పొజిషన్‌లోనే వెళ్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే మీ గ్రోత్ ఆ విధంగానే ఉంది. అటు యూపీఎస్సీ, ఇటు కిక్ బాక్సింగ్ అని 2 విధాలా మీరు చాలా ప్రయత్నిస్తున్నారు. యాహ్! హోప్ యూ రీచ్ యువర్ గోల్స్. Yes. సో ఖచ్చితంగా మీరు చేసే పనికి, మీరు చేసే వర్క్‌కి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అట్‌లీస్ట్ వాళ్ళ వరకు ఇంటర్వ్యూ గనక వెళ్తే అట్‌లీస్ట్ దే మైట్ సపోర్ట్ యూ అనే అయితే అనుకుంటున్నాను. సో మీరేదైనా చెప్పాలనుకుంటే ఈ సందర్భంగా చెప్పొచ్చు. సో మీరు ఇంకేదైనా చెప్పాలి ఈ సందర్భంగా అంటే మా హిట్ టీవీ ప్రేక్షకులకి చెప్పొచ్చు. షూర్. సో ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఏదో ఒక స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేస్తే హెల్తీగా ఉంటారు. అండ్ పోస్ట్ కోవిడ్ అనేది కంపల్సరీ. సో అలాగే గవర్నమెంట్కి నేను ప్లీ చేస్తున్నాను. సో ఈ స్పోర్ట్ అనేది రికగ్నైజ్ చేస్తే ఇంకా చాలామంది ముందరికి వస్తారు. ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ దాకా తెలంగాణలో యాక్టివ్గా కిక్ బాక్సింగ్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో 500 to 1,000 మెంబర్స్ ఏమో యాక్టివ్గా కాంపిటీషన్స్లో పార్ట్ తీసుకుంటున్నారు. సో ఈ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే ఇంకా ఎక్కువ రిప్రజెంటేషన్ వస్తుంది. అలాగే గవర్నమెంట్ కూడా ఇంకా నేమ్ వస్తుంది. ఒక తెలంగాణ నుంచి ఒక ప్లేయర్ వెళ్ళాడు ఇంటర్నేషనల్లో ఇలా ఆడాడు అని చెప్పేసి మన స్టేట్కి కూడా రికగ్నిషన్ వస్తుంది. Yeah. సో ఆ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. ఓకే. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.